వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థినుల రిసైన్స్ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విద్యులత, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందితా శెట్టి. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మైనార్టీ యువకులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొమ్మిరెడ్డి కరం ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ టికెట్ జువాడి నరసింహారావుకు మా మద్దతు పూర్తిగా ఉంటుందని వెల్లడి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హత్నూర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య. డీటెయిల్స్ చూస్తే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడానికి కృషి చేయాలని తెలంగాణ యువతీ మండలి స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్నరేఖ అన్నారు. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థినుల రినైసెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విద్యులత, మేనేజింగ్ డైరెక్టర్ నందితా శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లలు ఫోకస్గా, బ్యాలెన్స్గా ఉండాలని అన్నారు. కార్పొరేట్ వరల్డ్ గురించి వివరించారు. వారానికి ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ గురించి కూడా వివరించారు. ఇక ప్రత్యక్షంగా బిజినెస్ విషయాలను తెలపడం జరుగుతుందని కూడా వారు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో మైనారిటీ యువకుల పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కోరుట్ల నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విద్యా, వైద్య సేవలను అందిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న నాయకులు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అవకాశం వస్తుంది కనుక అటువంటి అవకాశం లేకుండా మీరు అందరూ కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఇలా దేశంలో అందరూ కలిసి కూడా ఉన్న పార్టీ కనుక ఆ పార్టీ మనం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపించి పెద్ద ఎత్తున మీరు మెజార్టీ ఇచ్చి గెలిపేయండి. రేపు రాబో కాలంలో కూడా అన్ని విధాల ఏదైతే మైనారిటీస్ ఉన్నదో అన్ని విధాలా కూడా మనకు అందుబాటులో ఉండి ఇక్కడ పనిచేయడం కోసం డాక్టర్ సంజయ్ వస్తున్నాడు ఇక్కడికి. ఇటు వైద్యపరంగా కానీ, ఇటు ఉద్యోగపరంగా కానీ, అన్ని విధాల అభివృద్ధి పరంగా కానీ 3 రకాల మనకు అభివృద్ధి జరుగుతుంది కనుక ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించి మా మైనారిటీ సోదరులందరూ కూడా మా పార్టీకి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ చాలా మంది యువకులు మేము సైతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మేము ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. సెక్యులర్ పార్టీ కనుక ఈ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది. ముందు భవిష్యత్తులో ఏ పార్టీలు అభివృద్ధి జరిగే కాంగ్రెస్ చూసాం, బీజేపీ అయితే అభివృద్ధి చేసే ప్రసక్తి ఉన్నది, మనం అనగదొక్కే ప్రసక్తి ఉంటుంది కనుక మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చేరి పనిచేస్తామని చెప్పి వచ్చిన మా యువకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అతను కలిసికట్టుగా పనిచేసి కొట్ల నియోజకవర్గాన్ని గౌరవాన్ని కాపాడుకుందాం. రేపు కొట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుపోవడానికి కోసం మీ అందరూ సహకరించి సంజయ్కి సపోర్ట్ చేయవలసిందిగా, కారు గుర్తు మీద ఓటేసి గెలిపవలసిందిగా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కొమ్మిరెడ్డి కరం ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలోని కొమ్మిరెడ్డి కరం జువాడి నరసింహారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ జువాడి నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మా పూర్తి మద్దతు ఉంటుందని కొమ్మిరెడ్డి కరం అన్నారు. మాకు టికెట్ రాలేకపోయినందువలన హైకమాండ్ ఎవరికి ఇచ్చినా కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. జువాడి నరసింహారావు మెట్పల్లికి వచ్చి కొమ్మిరెడ్డి కరం చంద్ను కలిసి తనకు పూర్తి సహకారం అందించాలని కోరగా అందుకు కొమ్మిరెడ్డి కరం అంగీకరించి తన అనుచరులతోటి మాట్లాడి జువాడి నరసింహారావు గెలుపుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంని చిత్తుచిత్తుగా ఓడించాలని అన్నారు. కొమ్మిరెడ్డి రాములు చేసిన పనులు చాలా ఉన్నాయని, అలాగే మెట్పల్లిలోని కొమ్మిరెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా జువాడి రత్నాకర్రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన సేవలను కూడా చాలా ఉన్నాయని చెప్పి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని 2 వర్గాల కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొరుట్ల ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు.
పాత కొరుట్ల ఏదైతుందో అక్కడ కేవలం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి, ఈ ప్రాంతంలో కొమిరెడ్డి రాములు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి లేదే లేదు. నేను మళ్ళీ ఏదైతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో లేకపోతే ఇంతకు ముందు నేను ఎమ్మెల్యేని బహిరంగ చర్చకి నాతోని కానీ నర్సింగన్నతోని కానీ ఎక్కడికన్నా రండి, మీరు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడంలో వైఫల్యం చెందిండ్రు. 2014లో కవితమ్మ వచ్చి ఇక్కడ ఏమందంటే 100 రోజులలో ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం స్వాధీనం చేస్తామని చెప్పింది. ఇంతవరకు ప్రభుత్వం స్వాధీనం చేయలేదు. రాహుల్ గాంధీ గారు జగిత్యాల్లోకి వచ్చి చెప్పింది ఏంటంటే 6 నెలల్లో ఎట్టి పరిస్థితులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని హామీ ఇచ్చిండ్రు. రేపు నర్సింగన్న దానికోసం అసెంబ్లీలో పోరాడతారు, మేము కూడా పోరాడతాం. మనం అందరం కలిసి కట్టుగా పోరాడి ఎట్టి పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నర్సింగన్నకి ఇంకో విషయం చెప్పింది ఏంటంటే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు 15 సంవత్సరాలు మాతో ఉన్నారు. అంటే మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అధికారంలో లేదు, పార్టీ అధికారంలో లేదు, మేము అధికారంలో లేము. మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏది ఏమైనప్పటికీ కేసులను ఎదుర్కొన్నారు. ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఏదైతే పోషించారు వాళ్ళు నిరుత్సాహపడద్దు. కాబట్టి వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అది కూడా వారు బహిరంగంగా సభలలో కూడా చెప్తా అని చెప్పేసి నాకు వాగ్దానం ఇచ్చింది. మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొరుట్ల గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఇంటికి వచ్చి వారిని నేను రిక్వెస్ట్ చేసి మీరు నాకు మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి మేము మీకంటే ముందే నేను మా కార్యకర్తలకు అందరూ కూడా నేను సందేశం ఇవ్వడం జరిగిందని చెప్పినారు. వారితో పాటు వారి సోదరులు విజయ్ ఆజాద్ గారికి, వారి తల్లి గారు జ్యోతక్క గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం ఒకే లక్ష్యం ఏంటంటే ఈఆర్ఎస్ పార్టీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మెట్టిపల్లిలో ఏదైతే కొమిరెడ్డి రాములు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కంటికి కనిపించే అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేదు. అక్కడ కూడా మా సోదరులు కరం గారు చెప్పడం స్వర్గీయ రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒకటి చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము 70,000 పెన్షన్ ఇచ్చినామని. అయ్యా, మేము 70,000 పెన్షన్లు కాదు, మేము అడిగేది 70,000 ఉద్యోగాలు. అంటే ఈ నియోజకవర్గాన్ని మీరు ఎప్పుడు కూడా దారిద్ర్య రేఖ కింద ఉంచుదామనుకుంటున్నా, మాకు 70,000 ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము కరం గారు ఒక ప్రత్యేకంగా మాట్లాడుకొని ఒక కార్యాచరణ మేము రేపు ఎల్లుండో ప్రకటిస్తాం. మేము కలిసికట్టుగా పనిచేసి మేము వారి కార్యకర్తల కోసం మాతో పాటు 15 ఏళ్ళు పోరాటం చేసిన వారి కార్యకర్తలకు కూడా సరైన న్యాయం జరగాలని వారు కోరడం మేము కూడా తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ప్రత్యేకంగా రాములు గారు విగ్రహం పెడతామంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకున్నారు. విగ్రహం పెట్టకుండా మొట్టమొదట నేను గెలిచిన తర్వాత ఇయ్యాల మెట్టిపల్లి పట్టణంలో రాములు గారి విగ్రహం స్థాపిస్తానని మీ ద్వారా ఈ కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే వారు చేసిన సేవలు, వారు చేసిన పోరాటం, వారు ఒక లీడర్గా, ఒక అడ్వకేట్గా ప్రజలకు దగ్గరగా ఉండి వారు చాలా మందికి న్యాయం చేసింది కాబట్టి వారికి తప్పకుండా ఇక్కడ వారి విగ్రహాన్ని స్థాపించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహాన్ని పెద్ద నాయకులు, మేము ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కూడా మేము ఈ విగ్రహాన్ని
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలు లేక యువత ఆగమైందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వారన్నారు. 6 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయలు, రైతు భరోసా ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, గృహలక్ష్మి జ్యోతి పథకంలో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, యువ వికాస్ కింద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అమలు చేస్తామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందిస్తున్నటువంటి 6 గ్యారంటీ పథకాలను గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, దౌలతాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, నాగారం నర్సింహులు, యూత్ అధ్యక్షులు వరిగుంట కృష్ణ యాదవ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను అన్ని ఇంత ఘోరంగా చేస్తుంది, ప్రజలకు ఎన్నో ఇబ్బంది గురి చేస్తుందని దాన్ని విరక్తి చెంది టీఆర్ఎస్ విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉందనుకుంటుంది, రేపు అందరికీ బాగు చేస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నేను వాళ్ళకి మాట ఇస్తుంది ఏంటంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పించి ఎవరెవరికి ఏది కావాలన్నది మా సహాయకులు చేసి అందరికి సహాయపడగలమని హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్. మంగపేట మండలంలోని బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు ఎంపిల్లి వీరస్వామి, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వర్మ, ఏటూరు నాగారం బీఎస్పీ జిల్లా నాయకులు భిక్షపతి గౌడ్, ఎండి రియాజ్, మండల అధ్యక్షులు ఎంపిల్లి రాజు ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని బీఎస్పీ ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భుక్య జంపన్న పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలోని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు, ములుగు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, అసెంబ్లీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, బీఎస్పీ ములుగు జిల్లా నాయకులు, జిల్లా మహిళా కన్వీనర్లు, మండల అధ్యక్షులు, గ్రామం మండల ఇన్ఛార్జీలు, మండల నాయకులు, బీఎస్పీ పార్టీ బూత్ సెక్రటరీ నాయకులు, సేరోస్ మరియు అభిమానులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్టూడెంట్స్, ఆర్గనైజర్స్, మిత్రులు, బీవీఎఫ్ టీం, యాస్డీసీ టీం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమని అంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. యువత రాజకీయంలో రావాలని అంటారు, కానీ యువత రాజకీయంలో వస్తే ప్రోత్సహించడం ఆపేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకని అంటున్నానంటే, మీరు ఇన్ని రోజులు టీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు, బీజేపీ పరిపాలన చూసిండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు. ఈ పరిపాలన చూసి మీరు ఎంత మార్పు చెందింది, సమాజం ఎలా ఉన్నదో మీరు వీటి మీద చాలా నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడే దొంగలు చేసినట్టు అక్కడే ఉన్నట్టు ఇలా రోడ్లు అభివృద్ధి చెందలేదు, బడిలో అభివృద్ధి చెందలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మన దగ్గర. ఒక్కసారి మా బహుజన సమాజ్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి, మేము అధికారంలో రాగానే అభివృద్ధి ఏంటి అనేది మేము చూపిస్తాము. బహుజనులే అధికారంలో రావాలనే బహుజన పార్టీ యొక్క సిద్ధాంతము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల, నిరుపేదలు మనం అందరం కలిస్తేనే బహుజనులం. బహుజన రాజ్యం రావాలి. ఇలా సీతక్క గారు తెలిసిందనుకో, మనకు అక్కడ పిసిసి రేవంత్ రెడ్డి ఏమవుతాడో ముఖ్యమంత్రి అవుతారు. అదే జ్యోతక్క గారు తెలిసిందనుకో, ఇలా దూర సీఎం అవుతారు. కానీ ఇలా ముఖ్య జంపన్న గెలిచిందనుకో, ఇలా ఎవరు అవుతారో బహుజన పార్టీ, బహుజన సిద్ధాంతం, బహుజనులు ఏమవుతాడో సీఎంగా అవుతాడు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మనసులో పెట్టుకొని నన్ను ఆస్వాదించే ఎరుగు గుర్తు వేసి నన్ను గెలిపిస్తారని మీకు పాదాభివందనాలు చేసుకుంటాను. జై భీమ్.
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్లోని అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం పొత్తులో భాగంగా కొత్తగూడెం టికెట్ కాంగ్రెస్ అధిష్టానం సిపిఐ పార్టీకి కేటాయించడంతో నియోజకవర్గంలోని అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు ఎడవల్లి కృష్ణ స్వగృహంలో నిర్వహించిన ప్రెస్ మీట్లోని మాట్లాడుతూ కొత్తగూడెం టికెట్ సిపిఐకి కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. బీసీల మనోభావాలు దెబ్బతినేలా అధిష్టానం నిర్ణయం సరైంది కాదన్నారు. నాపై ప్రజలు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని అధిష్టానం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రెబల్గా పోటీలో ఉంటానని తెలిపారు. 5 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి పనిచేసిన నాకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. నియోజకవర్గ సీటు సిపిఐ కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో అద్భుతంగా తయారు చేసి 50,000 సభ్యత్వాన్ని తీసుకొచ్చి ఎండలో కార్యకర్తలు ఎండలని కూడా పని చేయకుండా రేవంత్ రెడ్డికి చెప్పి 10 లక్షల రూపాయలు కట్టారు సబ్స్క్రిప్షన్. మరి అనేక కార్యక్రమాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ కేటాయించడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇవాళ సిపిఐ పార్టీ కంకి కొడవల మీద ఓటేసే పరిస్థితి ఇక్కడ లేదు. హస్తం గుర్తయితేనే కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి, అట్లని టీఆర్ఎస్కి పోయే పరిస్థితి లేదు. ఇవాళ అయోమయంలో ప్రజలు ఉన్నారు. దీన్ని అయోమయానికి గురి చేసి ఇవాళ సిపిఐ పార్టీ వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. గత 14 ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ అలయన్స్తో పోటీ చేసి ఇదే సాంబశివరావుకి 19,000 ఓట్లు వచ్చింది. ఆ టైంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 23,000-24,000 ఓట్లు వచ్చింది. ఇవాళ ఏ ఉద్దేశంతో పొత్తుల పేరుతో ఈ సీటు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలి చేయడం తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా సాంబశివరావుకి డిపాజిట్ రాదు. ఇప్పటికైనా అధిష్టానాన్ని నేను కోరుతున్నా, రేపు నామినేషన్ వేస్తున్నా కొత్తగూడెంలో, ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి బీ ఫామ్ని కాంగ్రెస్కి కేటాయించాలని లేని ఎడల ఫ్రెండ్లీ కాంటెస్ట్గా అనుమతించి అటు సిపిఐ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని అధిష్టానానికి విన్నవించుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ప్రజల మనోభావాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు గుర్తించి బీసీ జడ్జి రేవంత్ గారిని, మోహన్ ఠాక్రే గారి ఆలోచన చేసి దీని మీద ఇప్పటికే 2-3 చోట్ల అభ్యర్థులు మార్చారు. ఇంకా టైం ఉంది, 3 రోజులు టైం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా సిపిఐకి ఏదో ఒక హామీ ఇవ్వడం, ఫ్రెండ్లీ కాంటెస్ట్కి అనుమతించడం చేసి కొత్తగూడెం కాంగ్రెస్ కేటాయించాలని బీఫామ్ అధిష్టాన్ని కోరుతున్నా. ఆ విధంగా ఖచ్చితంగా 20-25,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెక్టర్ ఎస్ఐలతోటి కలిసి ఎర్రకుంటలోని రోషన్ డౌలా సాదత్ నగర్లోని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల కాలనీలను సందర్శించి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్పై అందరికీ అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. मीटिंग लगा है, अब इलेक्शन आ रहे हैं, ये इलेक्शन बारे में पूरा वोट हक डालना है, वोट डालना है बोल के सबको समझाया और लड़ाई में झगड़ा में कोई भी नहीं जाना है, पूरा मिल के रहना है और ये वोट सब डालना बोल के इन लोगों को समझा के मीटिंग लगाए. और साइबर क्राइम बहुत हो रहा है, ये साइबर क्राइम बारे में इन लोगों को सबको अवेयरनेस प्रोग्राम आज कंडक्ट. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గత 3 రోజులుగా జోరు వర్షం కురుస్తోంది. దీంతో చిరు వ్యాపారస్తులందరూ కూడా నెలసరి కూలీలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే నగర పంచాయతీ పరిధిలోని జొన్నవాడ ఆర్ట్స్ సెంటర్ వద్ద నుండి కాజానగర్ వరకు డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. వర్షం పడిందంటే చాలు కాలువలు పొంగి డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతున్నాయి. జొన్నవాడ మార్గంలో వెళ్లే ఆర్చ్ వద్ద ఉన్నటువంటి కాలువ దగ్గర నుండి కాజానగర్ వరకు ఉన్న డ్రైనేజీ కాలువలలో నీటి ప్రవాహం సరిగ్గా
లేకపోవడంతో కాలువలు నిండి రోడ్డుపైకి నీరు ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఓ పక్క నగర పంచాయతీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు సంతోషిస్తుంటే డ్రైనేజీ వ్యవస్థ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. వాహనదారులు ప్రజలు డ్రైనేజీ నీళ్లలో ఆ మార్గం గుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. కానీ ఇంతవరకు దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనైనా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి నిరంతరం 9 సంవత్సరాల నుంచి పార్టీనే తన కుటుంబంగా భావించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ కేటాయించాలని తెల్లాపూర్ మున్సిపల్ శాఖ ఎల్ రవీందర్ అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోయినసారి కూడా కంటెస్టెంట్ క్యాండిడేట్ కేవలం 10 రోజులలో 80,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్న నిజమైన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పోయింది, అయిపోయింది, ఇక లేదు కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఇన్నేళ్ళు కాపాడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వ్యక్తికి ఇవ్వకుండా ఆయనకు అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఈ టికెట్ గురించి మళ్ళీ పునరాలోచించాలని కోరుకుంటున్నాము. ఈ టికెట్ పటాన్చెరు టికెట్ను కాటా శ్రీనివాస్ కార్యకర్త కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వకపోతే ఈ పార్టీ జెండాను ఎవరు మోయరు. రేపు పొద్దున అందరూ కమర్షియల్కి వస్తారు, రాగానే టికెట్ గురించి వచ్చేటోళ్ళే ఉంటారు తప్ప జెండా మోసేటోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి పార్టీ టికెట్ను కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలని మేమందరము పటాన్చెరుకు సంబంధించిన కార్యకర్తలము, నాయకులము అందరము కోరుకుంటున్నాము. మేము ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలరు మరియు మిగతా మండలాల నుండి పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. గత 5 రోజులుగా ఢిల్లీలోని ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి పటాన్చెరు టికెట్ పొంది ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుండి అభిమానుల మధ్య పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆ కూడలి వరకు కూడా ముత్తంగి వద్దకు చేరగానే అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి గణేష్ గడ్డ సిద్ధి వినాయక టెంపుల్ చేరుకుని పూజలు నిర్వహించి ప్రచార రథాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పటాన్చెరు ప్రజల ఆత్మగౌరవం నిలుపుకొనుటకు తనకు పార్టీ టికెట్ కేటాయించి పటాన్చెరు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నీలం మధులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించేలా కృషి చేయాలని మధు ముదిరాజ్ అన్నారు. ఏ కులాన్ని తప్పుగా మాట్లాడతలేడు, మాకు న్యాయం చేయండి అని అడుగుతుండు కదా, ఇంకొకరు తప్పుగా మాట్లాడతలేడు కదా అని చెప్పి ఎందుకంటే ఆ భగవంతుడు మీరందరూ కూడా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఆ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే ఈ పాదయాత్రలో కష్టాలు సుఖాలు అన్నీ చెప్తుంటే బాధ అయినది. ఆ బాధకు ఈ 6 గ్యారెంటీలు అయితే బాగున్నాయన్న, ఈ 6 గ్యారెంటీలు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అన్న అని చెప్పి ప్రజలందరూ సంపన్న వర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరండి అన్న అని నా కార్యకర్తలు ప్రజలు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ కూడా చేరమని చెప్తే ప్రజల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఇక్కడున్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్న గారు అందరూ కూడా సర్వేలు చేయించి సర్వేలలో ఎవరి పేరు వస్తుందో ఆ పేరుకు
ఈ రోజు టికెట్ నీలమ్మదుకు కాంగ్రెస్ పార్టీ తరఫున డిక్లేర్ చేయడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా నవంబర్ 30వ తేదీ రోజు చెయ్యి గుర్తుకు ఓటేసి దాని తర్వాత ఆ ప్రజా సమస్యలు అన్నీ నేను రాసుకున్నా, ఖచ్చితంగా అవి నెరవేరుస్తా. ఈ రోజు ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు ఎంత క్రమశిక్షణ అనేది మీరు చూస్తుండొచ్చు. 4 ఏళ్ల నుంచి గ్రామాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మనం అందరం ఎన్ఎంఆర్ యువసేన కాదు, మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలం. కాంగ్రెస్ ఇంతకు ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలను, పెద్దలను, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులను, అదేవిధంగా సర్పంచ్లను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్లను అందరూ కూడా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు. ఎందుకంటే మనకి 23 రోజులే ఉంది టైం కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ నీలమ్మదు కావాలి. మేమే క్యాండిడేట్, మీ పరంచాలలో మేమే క్యాండిడేట్, మదన్న కాదు, ప్రజలందరూ క్యాండిడేట్లు అని చెప్పి రావాలి. అందరూ కూడా గ్రామంలో ఉన్న అన్ని పార్టీ వర్గాలను, ప్రజలందరినీ మమేకం చేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థినుల రిసైన్స్ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం విద్యులత, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందితా శెట్టి. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మైనార్టీ యువకులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొమ్మిరెడ్డి కరం ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ టికెట్ జువాడి నరసింగారావుకు మా మద్దతు పూర్తిగా ఉంటుందని వెల్లడి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హత్నూర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.